దానికి సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. మరి వారు కూడా ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరము కొంచెం కొన్ని చోట్ల కుంగిపోవడం వల్ల లిఫ్టింగ్ సమస్య, పంపు సెట్ల దగ్గర లిఫ్టింగ్ సమస్య ఉన్నదని చెప్పేసి నిపుణులు ముఖ్యమంత్రి గారికి సూచించడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే మరి మొత్తము పెద్ద సమస్య అవుతుంది అని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టారు అండి? ఈ రోజు వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి చెక్కు చెదరలేదు. మరి 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈరోజు కాళేశ్వరము మరి ఇంత తొందరగా మరి ఈ 1-2 మరి అట్లా పంప్ హౌజులు కూలడము, మరి అట్లా అది మొత్తము స్క్రాచెస్ రావడము, అది ఎంతవరకు కరెక్ట్? ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వం కూడా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే కూడా బాగుంటది. నేను దానికి ఏకీభవిస్తాను. కానీ ఏంటంటే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అనేసరికి ఎవరికైనా ప్రభుత్వానికి ప్రజలకు ఇట్టే అనుమానం వస్తుంది. ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్టు, ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాని నాణ్యత ఏంది? మరి ముందు చూపు లేకుండా ప్రాజెక్టులు కట్టారా, లేకపోతే మరి ఏ ఉద్దేశంతో ప్రాజెక్టులు కట్టారో ఈరోజు హరీష్ రావు గారికి మరి కేసీఆర్కే తెలియాలి. ఇక్కడ చెప్పడం ఏంటంటే, ముఖ్యంగా ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు మినిమం ఒక 10 years, ఒక 20 years సర్వీస్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అప్పుడే కుంగిపోవడం అంటే తెలంగాణ ప్రజలకు